దసరా మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారు తొలి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారిని 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు. స్నపనాభిషేకం అనంతరం దర్శనం ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటల నుంచి సాధారణ భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. ఈ మేరకు వినాయకుడి గుడి వద్ద నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలానే వారికి మంచినీళ్లు, మజ్జిగ సైతం అందించేందుకు కూడా సన్నాహాలు చేశారు. 4500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. సుమారు 600 మంది నాయి బ్రాహ్మణులతో కేశఖండనశాలలో కూడా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఘాట్ల వద్ద జల్లు స్నానం కోసం షవర్లు ఏర్పాటు చేశామని, నది స్నానం ఆచరించే వారికి ఘాట్లలో అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఉత్సవాలు ముగిసే వరకు అంతరాలయ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది లేజర్ షో, కృష్ణమ్మకు హారతి వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడలో అమ్మవారి గుడికి సంబంధించిన ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య లైవ్ ద్వారా అందిస్తారు. సాహిత్య, చెప్పండి, ఇవాల్టి నుంచి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అయితే ప్రారంభమైపోయాయి. విజయవాడలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే ఇటు అధికారులు భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సాహిత్య. శ్రీ దుర్గా మల్లేశ్వర అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే కనుక భక్తులు ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా అధికారులు ఎలో చేస్తున్నారు. ఇవాళ ఇంద్రకీలాద్రిపై కొలువున్న అమ్మవారు అయితే కనుక బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో అయితే భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి కూడా భక్తులను 9 అంటే ఇవాళ మొదటి రోజు కావడంతో కూడా భక్తులు ముందు నుంచే తీసుకున్న తగు చర్యల కారణంగా అయితే కనుక క్యూ లైన్ల పట్ల కానీ ఏదైతే మనకు ఘాట్ రోడ్ ఉందో ఘాట్ రోడ్డుకి సంబంధించి కూడా నిన్న ఏర్పాట్లు అంత త్వరిగా అయితే కనుక ఇవాళ కంప్లీట్ చేసిన అధికారులు అయితే కనుక మొత్తం అంతా కూడా అలంకరణలతో ఆధ్యాత్మికంగా ఇంద్రకీలాద్రిని అయితే కనుక అలంకరించారు. చూడొచ్చు, తోరణాలతో కానీ అరిటాకులతో ఎంతో ఆధ్యాత్మికంగా ఇంద్రకీలాద్రి మనకి కనబడతా ఉంది. ఇంత సుందరంగా ముస్తాబు చేసి అమ్మవారిని ఇవాళ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకి దర్శనమిచ్చే విధంగా అయితే ఇవాళ అమ్మవారిని అలంకరించబోతున్నారు. దానికి సంబంధించి మనతో పురాణ పండితులు మాట్లాడడానికి అయితే ఉన్నారు. ఇవాళ అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించబోతున్నారు. అంటే ఎలాగా అమ్మవారి విశిష్టత ఏంటి? అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంతో చతుర్భుజాలతో దర్శనమిస్తారు. ఒక చేతిలో పుస్తకం, ఒక చేతితో జపమాల, 2 చేతులతో అభయ వరాలను ప్రసాదిస్తుంది అమ్మవారు. అమ్మవారి రూపం బాలికా రూపం, అపారమైనటువంటి సంతోషయుక్తమైనటువంటి రూపం. అటువంటి ఆ దివ్యమంగళ స్వరూపిణ్ణి మనం దర్శించుకున్నందువల్ల సమస్తమైనటువంటి క్షేమములు, శుభములు, లాభములు, ఈ మొదలైనటువంటి సర్వవిధమైనటువంటి క్షేమ సంపద కలుగుతుంది. అంతేకాక అమ్మవారు పుస్తకాన్ని ధరించింది సకల విద్యలకు కూడా అధిష్టాన దేవతయే విద్యా సిద్ధిని ప్రసాదిస్తుంది. అలాగే జపమాలను ధరించింది ఆమె తపస్సిద్ధిని ప్రసాదిస్తుంది. వర అభయాలతో లోకానికి అత్యంత విశేషమైనటువంటి అభయాన్ని, ఎలాంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, శుభాన్ని ప్రసాదిస్తూ అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఈరోజు అమ్మవారికి ప్రతిరోజు కూడా ఈ నవరాత్రుల్లో కుంకుమ పూజా కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతాయి. కుంకుమ సౌభాగ్య ద్రవ్యం గనక అమ్మవారిని పూజించినట్లయితే అఖండ సౌభాగ్యంతో
స్త్రీలందరూ కూడా క్షేమాన్ని పొందుతారు. అయితే అమ్మవారికి వాళ్ళ ఈ 9 రోజులు కూడా కుంకుమ పూజ కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పేసి మనకు పురాణ పండితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.